గత ఎలక్షన్లోని రాష్ట్ర వ్యాప్తంగా తుడిచిపెట్టుకొని పోనాది. అయితే విశాఖను మాత్రం 4 దిక్కుల్లోని విజయం సాధించేసి తెలుగుదేశం పార్టీ సత్తా సాటిసినది. ఆనాటి పార్టీలోని ఇప్పుడు ఉత్తర నియోజకవర్గంలోని పోటీ చేయడానికి అభ్యర్థి లేకుండా పోండం. ఎవరో వస్తారో ఏదో చేస్తారని తెలుగుతమ్ములు ఆశలు పెట్టించుకున్నారు. బీజేపీతో పొత్తు కుదిరి విష్ణుకుమార్ రాజు ఎన్నికల బరిలోని ఉంటాడా, లేకపోతే జనసేన నుండి ఎవరైనా రంగంలోకి దిగి పోటీకి సై అంతాడని టీడీపీ క్యాడరు తలలోటుకొని కూకున్నారు. గత ఎలక్షన్లో టీడీపీ సినిమా అటర్ప్లాప్ అయినా ఇక్కడ మాత్రం గంటనని గెలిపించేసుకున్నారు. టీడీపీ పల్లకీలో జనసేనలు బీజేపీలు వస్తే మనం ఎందుకు మొయ్యాలా అని టీడీపీలోని అసలైన క్యాడరు గుండగుండ అయిపోతుండ్రు. ఎలక్షన్ల అడావడి మొదలై అధికార పార్టీ క్యాండిడేట్ కేకే రాజు జనాన్ని కలిసిపోతాడు, ఫ్యామిలీ మెంబర్నాగా పబ్లిక్ దగ్గరైపోతాడు. ఇలాంటి సిచ్యువేషన్లోని అసలు ఇక్కడ పోటీలో ఎవరుంటారో ఎవరికి మనం జేజేలు పలకాలో అర్థం కాకుండా టీడీపీ క్యాడరు అయోమయంలో ఉన్నది. కార్పొరేషన్ ఎలక్షన్లోని ఎక్కువ మంది కార్పొరేటర్లను గెలిపించేసుకొని తమ సత్తాను చూపెట్టిన కేకే రాజుని ఢీకొట్టాలంటే టీడీపీ అభ్యర్థి సరైనడవుతాడని ఆ పార్టీ క్యాడరు వాదిస్తుండ్రు. కాదు టీడీపీకి నియోజకవర్గంలోని ఇప్పుడు అంత సీన్ లేదు, పవన్ కళ్యాణ్ పార్టీ అభ్యర్థి అయితే వైసీపీ ప్యాన్ స్విచ్ ఆపీగలడని జన సైనికులు చెప్పుకుంటుండ్రు. టీడీపీ కాదు, జనసేన కాదు, బీజేపీ అయితేనే వైసీపీని తట్టుకొని కమలం ఎరబోత్తదని ఆ పార్టీ వాళ్ళు ఆశలెట్టించుకుంటుండ్రు. ప్రస్తుతం ప్రతిపక్షాలకి అభ్యర్థి ప్రకటించకపోవడం వల్లే వారు అన్సైడ్ అయిపోయినట్టు ఉన్నది. క్యాండిడేట్ ప్రకటించేది ఎప్పుడో, ఈ సస్పెన్స్కి తెరదించేది ఎప్పుడో త్వరలోనే తేలిపోద్ది.